Good evening, students. Now I'm going to teach you about the next lesson on as soon as. ఇక్కడ చూడండి, నో సోనర్ దాన్ అంటే నో సోనర్ అన్న యాజ్ సూన్ యాజ్ అన్న ఒకటే మీనింగ్. చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి, చాలా క్లియర్ గా ఉంటుంది నోట్స్. సో సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ నో సోనర్ దాన్, సమ్ పీపుల్ ఆర్ యూజింగ్ యాజ్ సూన్ యాజ్. ఇన్ ద డైలీ యూసెస్ పీపుల్ ఆర్ యూజింగ్ యాజ్ సూన్ యాజ్ వెంటనే మీనింగ్ తో చాలా మంది ప్రజలు ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ యూజింగ్ యాజ్ సూన్ యాజ్. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే దాని కింద ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇంగ్లీష్ లో మంచి నాలెడ్జ్ ఉంది అని చెప్పుకోవడం కోసం కొంతమంది వాడుతుంటారు. యాజ్ సూన్ యాజ్ అన్న నో సూనర్ అన్న రెండింటికి ఒకటే మీనింగ్ వెంటనే. ఫస్ట్ ఆ పాయింట్ బాగా బ్రెయిన్ కి ఎక్కించుకోండి, ఓకేనమ్మా. ఇప్పుడు నో సూనర్ యాజ్ నోట్స్ చూసిన తర్వాత సమ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, నో సూనర్ ఈజ్ ఈక్వల్ టు యాజ్ సూన్ యాజ్. No sooner is also a conjunction. It also means వెంటనే in Telugu. The sentences which we wrote in the modals immediately after, soon after, and as soon as can also be written and spoken by using no sooner than. అంటే ఏంటంట, నో సూనర్ అన్న యాజ్ సూన్ యాజ్ అన్న ఒకటే మీనింగ్. నో సూనర్ కూడా కంజంక్షనే, దీని మీనింగ్ కూడా వెంటనే అని తెలుగు అని అర్థం. ఈ సెంటెన్స్ మనం ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్ ప్రిపోజిషన్ గా నేర్చుకున్నాం, యాజ్ సూన్ యాజ్ కంజంక్షన్ గా నేర్చుకున్నాం, వెంటనే మీనింగ్. సో ఏ సెంటెన్స్ లో అయితే మనం ఇమీడియట్లీ ఆఫ్టర్, సూన్ ఆఫ్టర్, యాజ్ సూన్ యాజ్ తో రాసి మాట్లాడామో అదే సెంటెన్సెస్ ని మనం నో సూనర్ దాన్ తో కూడా చెప్పచ్చు. అంటే నో సూనర్ దాన్ ఏంటంటే నో సూనర్ వచ్చినప్పుడు దాన్ కంజంక్షన్ గా మధ్యలో వస్తుంది అనమాట. యాక్చువల్గా నో సూనర్, యాజ్ సూన్ యాజ్ ఈక్వల్ టు నో సూనర్ అనమాట. దాన్ అన్నది మధ్యలో వస్తుంది. స్ట్రక్చర్స్ వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. సో ఏంటి అసలు నో సూనర్, అసలు సెంటెన్స్ అలాగ ఉంటాయి, మీకు స్ట్రక్చర్ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి స్ట్రక్చర్, నో సూనర్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ఆబ్జెక్ట్ ప్లస్ దాన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫార్మ్ ప్లస్ ఆబ్జెక్ట్. మీరేం చేయాలి ఇక్కడ చూసారా, అబ్జర్వ్ చేయండి. మీరు ఇక్కడ ఏం చేశారు, నో సూనర్ వాడారు. ఇక్కడ చూడండి నో సూనర్ వాడారు కదా. నో సూనర్ ఇక్కడ మనం ఏం చేసాం, ఆల్రెడీ యాజ్ సూన్ యాజ్ వాడాం. మనం ఫస్ట్ ఈ ప్లేస్ లో యాజ్ సూన్ యాజ్ వాడాం, ఈ ప్లేస్ లో యాజ్ సూన్ యాజ్ వాడాము. తర్వాత ఏం చేసాం, సబ్జెక్ట్ పెట్టాం, తర్వాత వెర్బ్ పెట్టాం, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాం. ఈ దాన్ ప్లేస్ లో కామా పెట్టాం, తర్వాత సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ రాసాం. అంటే నో సూనర్ కి ఇక్కడికి తేడా ఏంటి, నో సూనర్ కి ఇక్కడికి అంటే యాజ్ సూన్ యాజ్ కి నో సూనర్ కి తేడా ఏంటంటే ఈ డూ డస్ ఉన్నాయి చూసారా, ఇది ఎక్స్ట్రా పెట్టాం. ఓకే, తర్వాత ఇక్కడ దాన్ని కామా ప్లేస్ లో దాన్ పెట్టాం. యాక్చువల్ గా యాజ్ సూన్ యాజ్ ప్లస్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ కామా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేసాం, యాజ్ సూన్ యాజ్ ప్లేస్ లో నో సూనర్ పెట్టాం, సబ్జెక్ట్ ముందు డూ డస్ పెట్టాం. డూ డస్ ఎందుకు పెట్టాం అన్నది నేను తర్వాత చెప్తాను మీకు, నెక్స్ట్ లైన్ లో అది వస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ అండ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇవి యాక్చువల్ గా నో సూనర్ యొక్క కన్స్ట్రక్షన్. ఏంటంటే ఎక్స్ట్రా ఉంది, మాకు యాజ్ సూన్ యాజ్ సులువుగా ఉంది కదండి, నో సూనర్ ఎందుకు, మన డూ డస్ ఏంటి, మధ్యలో దాన్ ఏంటి మీరు అనుకోవచ్చు. అంటే కొన్ని కన్స్ట్రక్షన్స్ మన తెలుగులో కూడా ఒకే సెంటెన్స్ ని రెండు రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అదే విధంగా ఇంగ్లీష్ లో కూడా మనకి రెండు రకాల మీనింగ్లు వస్తాయి కాబట్టి ఆ మీనింగ్ తో నో సూనర్ వాడతాం అనమాట. అది ఏంటో చూద్దాం తర్వాత. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, నో సూనర్ డస్ ఆయా రింగ్ ద బెల్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ రన్ హోమ్. నో సూనర్ డస్ ఆయా రింగ్ ద బెల్ దెన్ ఆల్ ద స్టూడెంట్స్ రన్ హోమ్. యాక్చువల్గా దీని మీనింగ్ వెంటనే చెప్పాను కదా. వెంటనే అయితే మీనింగ్ ఎలా ఉంటది, ఆయా గంట కొట్టిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఇళ్లకు పారిపోతారు. మీనింగ్ ఆయా గంట కొట్టిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఇళ్లకు పారిపోతారు అని తెలుగు సెంటెన్స్ ని తెలుగులో ఇంకో విధంగా ఏ విధంగా నేను మాట్లాడచ్చా, ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించారా? సో నేను చెప్తున్నాను చూడండి, ఆయా గంట కొట్టిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఇళ్లకు పారిపోతారు అదే సెంటెన్స్ ని మనం తెలుగులో ఇంకో విధంగా ఎలా చెప్తాను తెలుసా, ఆయా ఎలా గంట కొడుతుందో లేదో వెంటనే స్టూడెంట్స్ ఇళ్లకు పారిపోతారు అనుకో, లేదా ఆయా ఎలా గంట కొడుతుందో లేదో స్టూడెంట్స్ ఇళ్లకు పారిపోతారు అంతే అంటాం. చూడండి, ఎలా గంట కొడుతుందో లేదో, లేదో ఏంటి, లేదో అని ఎందుకు అంటున్నాం మనం, లేదో అన్నప్పటికీ కూడా ఆయా గంట కొడుతుందో వెంటనే అర్థం. మనం ఏ విధంగా అయితే లేదో అని అంటున్నామో ఆ మీనింగ్ కి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ చూడండి, లేదో అంటే నెగిటివ్ కదా, ఇక నో అనమాట. అంతే, ఇలా పారిపోతారంటే అంటే దాని అనమాట. సో ఈ విధంగా ఆయా గంటకు ఎలా కొడుతుందో లేదో
అంతే అని అంటాం కదా. అంతే అన్నాక ధ్యానం పెడుతుందో లేదో, లేదో అంటే నెగిటివ్ కదా, నో అన్నమాట. అందుకని మన తెలుగులో గంట కొట్టిన వెంటనే స్టూడెంట్స్ ఇళ్ళకి పారిపోతారు ఈక్వల్ టు ఎలా గంట కొడుతుందో లేదో స్టూడెంట్స్ ఇళ్ళకి పారిపోతారు. ఎలా అయితే మనం మాట్లాడుకుంటున్నామో అదే విధంగా మనకి ఇక్కడ కూడా సెంటెన్స్ ఉంటుందన్నమాట. అదవుతుందమ్మా. సో ఇప్పుడు దీని మీనింగ్ చూడండి. ఇదే సెంటెన్స్ మనం యాజ్ సూన్ యాజ్ అలా చెప్పాం. ఆల్ ద స్టూడెంట్స్ రన్ హోమ్ యాజ్ సూన్ యాజ్ ఐ రింగ్స్ ద బెల్. లేదా యాజ్ సూన్ యాజ్ ఐ రింగ్స్ ద బెల్ ఆల్ ద స్టూడెంట్స్ రన్ హోమ్. ఇకపోతే ఇన్వర్షన్ అంటే ఏంటో చెప్తాను. అసలు మొదలు తెలుగు మీనింగ్, దీనికి తెలుగు మీనింగ్ చూడండి. ఏముంది, ఎలా గంట కొడుతుందో లేదో విద్యార్థులందరూ ఇళ్ళకి పారిపోతారు. అదే సెంటెన్స్ మామూలుగా అయితే గంట కొట్టిన వెంటనే విద్యార్థులు అందరూ ఇళ్ళకి పారిపోతారు. రెండు మీనింగ్లు ఒకటే. ఏదైనా గంట కొట్టిన వెంటనే ఇళ్ళకి పారిపోతారు స్టూడెంట్స్ అని చెప్పడమే. సో కొన్ని సందర్భాల్లో పై విధంగా చెప్తాం, కొన్ని సందర్భాల్లో కింద విధంగా చెప్పుకుంటాం. ఆ తేడా మన తెలుగులో ఎలా చూపెడుతున్నామో అదే తేడాని మనం ఇంగ్లీష్ లో కూడా మనం ఇక్కడ చూపెడుతున్నాం అనమాట. అంతే తప్ప ఏగో ఎగస్ట్రా వచ్చేసింది, అయ్యో నోస్ అనేది మనకేమో ఇలా డూడజలు పెట్టడం ఏంటి అని మీరేమి అనుకోక్కర్లేదు అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఎందుకు మనం ఈ డూడజలు పెట్టాలి అన్నది చూద్దాం. దాన్ని ఇన్వర్షన్ అదే నోట్ కింద ఇచ్చాను. నోట్ హియర్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్వర్షన్. ఇన్వర్షన్ మీన్స్ నథింగ్ బట్ యూజింగ్ డూడస్ బిఫోర్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ ముందు అనమాట. అంటే నోస్ ఉన్నారు, ఆఫ్టర్ నోస్ ఉన్నారు. టు కిల్ ద నెగటివ్ మీనింగ్ ఆఫ్ నో ఇన్ నోస్ ఉన్నారు. అంటే ఏంటంట, ఇన్వర్షన్ అంటే డూ డజన్ తీసుకొచ్చి, ఈ డూ డజన్ ఉన్నాయి కదా, ఈ డూ డజన్ తీసుకొచ్చి మనం నోస్ ఉన్న తర్వాత, ఈ డూ డజన్ ఉన్నాయి కదా, ఈ డూ డజన్ తీసుకొచ్చి నోస్ ఉన్న తర్వాత సబ్జెక్ట్ ముందు పెట్టాల్సిన ఫస్ట్ సెంటెన్స్ లో సబార్డినేట్ క్లాస్ లో. అంటే నోస్ ఉన్నర్కి ఆఫ్టర్ నోస్ ఉన్నర్ పెడతాం, సబ్జెక్ట్ ముందు పెడతాం. దేనికంటే అలా పెట్టడం డూ డజలు, అందులో నో అన్న మీనింగ్ ని చంపేసి యాజ్ సూన్ యాజ్ అని మీనింగ్ రావడం కోసం, అంటే మనకి మీనింగ్ రావడం కోసం అందులో నో మీనింగ్ ని కిల్ చేసి నెగిటివ్ మీనింగ్ అయిన నోని, నో సొన్నర్లో ఉన్న నోని, అంటే నో సొన్నర్లో చూడండి, నో సొన్నర్లో నో ఉంది కదా, ఇది నో అంటే నెగిటివ్ మీనింగ్ కదా, కానీ తెలుగు మీనింగ్ చూస్తే ఎలా ఉంది, వెంటనే వస్తుంది తప్ప ఎక్కడ నెగిటివ్ మీనింగ్ రావట్లేదు. అందుకని ఈ నో మీనింగ్ ని కిల్ చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే ఈ డూ డజన్ ని తీసుకొచ్చి మనం ఇన్వర్షన్ కింద వాడుతున్నాం అనమాట. తీసుకొచ్చి అప్పుడు నో సొన్నర్లో ఉన్న నో నెగిటివ్ మీనింగ్ కిల్ అయిపోయి యాజ్ సూన్ యాజ్ అని మీనింగ్ వస్తుంది అనమాట. లేకపోతే ఈ డాన్ అన్నది నో సొన్నర్తో పాటు ఎప్పుడు కూడా ఈ డాన్ వాడాల్సిందే. ఓకే, డాన్ వాడాలి, నాట్ దెన్ అని చాలా మంది ఏం చేస్తారంటే దెన్ వాడుతుంటారు. కరెక్షనల్ టెస్ట్ లో ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే నో సొన్నర్ డు యూ టేక్ సాలరీ దెన్ వాట్ డూ యూ డూ విత్ దట్ మనీ అంటే దెన్ అంటాడు. దెన్ అనుకో డాన్ అంటాడు. ఎగ్జాంపుల్ చూడండి, నో సొన్నర్ డు యూ టేక్ సాలరీ, నో సొన్నర్ డు యూ టేక్ సాలరీ దెన్ వాట్ డూ యూ డూ విత్ దట్ మనీ. నువ్వు జీతం ఇలా తీసుకుంటావు లేదు, ఆ డబ్బుతో ఏం చేస్తావు అని అర్థం అనమాట. అదే సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ చూడండి, నో సూనర్ డస్ షీ హియర్ దిస్ న్యూస్ దాన్ షీ స్పూన్స్. అంటే ఈ వార్త ఎలా వింటుందో లేదో మర్చిపోతుంది అంటే, అంటే ఆమె ఈ వార్త విన్న వెంటనే మర్చిపోతుంది. సెకండ్ సెంటెన్స్ మీనింగ్, పై దాని మీనింగ్ ఏంటి, ఆయన ఎలా జీతం తీసుకుంటాడో లేదో ఆ డబ్బుతో ఏం చేస్తాడు అని అర్థం. అంటే అతను జీతం తీసుకున్న వెంటనే ఆ డబ్బుతో ఏం చేస్తాడు అని అర్థం. సో రెండింటికి ఒకే మీనింగ్ అలాగని చెప్పుకోవచ్చు, యాజ్ సూన్ యాజ్ అని చెప్పుకోవచ్చు, నో సూనర్ దాన్ అని చెప్పుకోవచ్చు. లేకపోతే నోట్ 2 చూడండి, ఈ నోట్ 2 ఇదేమో నోట్ 1, ఇది నోట్ 2. ఓకే, వెన్ వి యూస్ డస్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు డూ డస్ ఎక్కడ వాడాలి, ఏ ప్రొనౌన్స్ డూ వాడాలి, ఏ ప్రొనౌన్స్ డస్ వాడాలి మీకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. అయినా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో అంటే ఈ ప్లేస్ లో ఫస్ట్ సెంటెన్స్ లో ఈ ప్లేస్ లో ఇక్కడ ఈ ప్లేస్ లో కనుక మనకి హీ షీప్ లో ఉంటే డస్ వాడతాం. ఒకవేళ యూ దేలు ఉంటే డూ వాడతాం. ఇక్కడ చూడండి, అందుకే యూ ఉంది కాబట్టి డూ పెట్టాను. ఇక్కడ షీ ఉంది కాబట్టి ఇక్కడ డస్ పెట్టాను. ఇలాగా మనం డస్ వాడేటప్పుడు, ఓకే, డస్ వాడేటప్పుడు వర్బ్కి హియర్ ఉంది చూసారా, ఇక్కడ హియర్ కి వేసుకుంటే షీ వచ్చినా సరే యాక్చువల్గా షీ ఇయర్స్ అనాలి. అంత మనిషి ఏం చేసాం, షీ హియర్ అన్నాం. ఎందుకు, డస్ లో ఆల్రెడీ ఇయర్స్ ఉంది కాబట్టి. అదే ఇక్కడ నేను నోట్ చెప్పాను. వెన్ వి యూజ్ డస్ యాజ్ అన్ ఇన్వర్షన్ వి షుడ్ నాట్ యూజ్ ఎస్ ఫామ్. ఎస్ ఫామ్ వాడక్కర్లేదు.
to the verb in that particular sentence as there is already yes found in does. Already does లో yes ఉంది కాబట్టి ఇక్కడ చూడండి yes ఉంది కాబట్టి ఇంకా s కట్టకూడదు అని అర్థం అన్నమాట. కింద ఒక సెంటెన్స్ తో కరెక్ట్ రాసి ఇచ్చేది చూడండి. No sooner does she hear this news than she spoons. ఏంటి మరి ఇక్కడ పెట్టారు కదండి సెకండ్ సెంటెన్స్ లో అని అనుకోవచ్చు. దానికి ముందు ఉన్న సెంటెన్స్ లో పట్టించుకోవాలి తప్ప దానికి తర్వాత ఉన్న సెంటెన్స్ ఎస్వం కామన్ వస్తుంది. ఇక్కడే పెట్టాం. ఇక్కడ చూడండి నో సోనర్ డస్ షీ హియర్స్ అని అన్నాను. ఇక్కడ చూడండి హియర్స్ ఎస్వం పెట్టాం. అందుకని ఇది తప్పు అనమాట. ఇది తప్పు కింద ఇచ్చి ఇది రైట్ కింద ఇచ్చింది అనమాట. ఇది మనకి తప్పు అనమాట. ఓకేనా? సో ఇది బాగా ఇన్వర్షన్ అంటారు. ఇలాంటి మనకి నెగిటివ్ కంజంక్షన్స్ పాజిటివ్ మీనింగ్ ఉన్నప్పుడు ఇలా ఇన్వర్షన్స్ వాడుతుంటాం. మనకి ఏం రాదు, ఓన్లీ నో సోనర్ లో వస్తుంటది. హార్ట్ స్కేర్స్ కూడా ఉంటుంది. అక్కడ ముందు నో సోనర్ ఇంపార్టెంట్ కాబట్టి నో సోనర్ గురించి చెప్తున్నాను అనమాట. సో ఓకే, సో ఈ విధంగా మనం నో సోనర్ ని వాడతాం. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూసుకోండి వాళ్ళని, అంతే తప్ప ఒకేసారి ఆలోచించుకోవద్దు. కొన్ని లెసన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆలోచిస్తూ ఉండాలి. ఓకేనా? ఇది నోట్. లేకపోతే నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి. నెగిటివ్ స్ట్రక్చర్ అంటే మామూలుగా కామన్ ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్ పెడతాం. నో సోనర్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ప్లస్ దాట్ సబ్జెక్ట్ డస్ వర్క్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. No sooner does the teacher give the work than the students don't do that. అంటే ఏంటి అర్థం? టీచర్ వర్క్ ఇచ్చిన వెంటనే స్టూడెంట్స్ దాన్ని చెయ్యరు, లేదా టీచర్ ఎలా వర్క్ ఇస్తాడో లేదో స్టూడెంట్స్ దాన్ని చేయరు అని అర్థం. ఓకే, అదే క్వశ్చన్ అయితే కనుక ఈ సెంటెన్స్ క్వశ్చన్ గా మారుస్తాం. దాని తర్వాత దాన్ని మనకు అన్ని ఇక్కడే కదా మారుస్తున్నాం. ఇదైతే కామన్ గా ఉంటుంది అన్నట్లు మనం మార్చేది సెకండ్ సెంటెన్స్ అంటే మెయిన్ క్లాస్ ని మారుస్తున్నాం. ఇక్కడ చూడండి నో సూనర్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ ప్లస్ దాన్ క్వశ్చన్ వర్డ్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. దీనికి ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ యాడ్ చేస్తా ఉంటుంది. దీనికి కామన్ గా ఉండేది నో సూనర్ దగ్గర నుంచి దాని వరకు కామన్. నో సూనర్ డస్ ఐ రింగ్ ద బెల్ దాన్ వై డూ ద స్టూడెంట్స్ రన్. ఐ ఎలా గంట కొడుతుందో లేదో ఎందుకు స్టూడెంట్స్ ఎళ్ళకి పారిపోతారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్ చూడండి. సేమ్ నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే డూ నాట్ డస్ నాట్ పెట్టదు. నో సూనర్ ప్లస్ డూ. స్ట్రక్చర్ సెంటెన్స్ వస్తుంది, స్ట్రక్చర్ కూడా ఇస్తాను. ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, దాన్ని అవుతుంది. సో నో సూనర్ డూ యూ ఓపెన్ ద గేట్ దాన్ వై డోంట్ దే గో ఇన్సైడ్. మీరు గేట్ తీసిన వెంటనే ఇలాంటి మీరు గేట్ ఎలా తీస్తారు లేదో వాళ్ళు ఎందుకు లోనికి వెళ్ళరు అని అర్థం. సార్ స్ట్రక్చర్ చూడండి. నో సూనర్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ దాన్ అక్కడ వరకు కామన్ పెట్టింది. క్వశ్చన్ వర్డ్ డూ డస్ ఇట్స్ నాట్ టు సబ్జెక్ట్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ఆబ్జెక్ట్. అదే హూ ఇట్ ఎలా ఉంటది? నో సూనర్ ప్లస్ డూ యూ గెట్ డౌన్ ద ట్రైన్ దెన్ హూ రిసీవ్స్ యూ. మీరు ఎలా ట్రైన్ దిగుతారు లేదో ఎవరు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. అదే స్ట్రక్చర్ పైన ఇచ్చింది. నో సూనర్ ప్లస్ డూ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్ ఫస్ట్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ దాన్ ప్లస్ హూ ప్లస్ వెర్ ప్లస్ ఫ్రమ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, అదే నెగిటివ్ అయితే ఎలా ఉంటుంది? No sooner does the teacher come into the classroom than who does not stand up. టీచర్ క్లాస్ లోకి ఇలా వస్తారు లేదు ఎవరు లేచి నించోరు. మీ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు ప్రీవియస్ మోడల్స్ నేర్చుకున్నాయే, కానీ ఇందులో ఎందుకు అవే సెంటెన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందంటే రెండు ఒకటే సుమా అని చెప్పడం కోసం. అదే కాకుండా వేరే సెంటెన్స్ ఇచ్చాడు అనుకో, ఆ సెంటెన్స్ అందులోనే మాట్లాడాలేమో ఈ సెంటెన్స్ ఇందులోనే మాట్లాడేమో అనుకుంటారని అవే సేమ్ సెంటెన్స్ నేను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇది హోమ్ మీద నెగిటివ్ స్ట్రక్చర్. ఓకేనా? No sooner does the teacher come inside or come into the class and who does not stand up అని ఈ విధంగా మనకు సెంటెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను ఏం చేశానంటే సమ్ ప్రైజెస్ ఇచ్చాను మీకు. అంటే ఒకే ప్రైజెస్ 2 రకాలుగా రాసి ఇచ్చాను. ఒకసారి తీసుకుంటాడో లేదో ఒకసారి వెంటనే అంటే 2 ఒకే సుమా అని చెప్పడం నా ఉద్దేశం అనమాట. నో సూనర్ డస్ హీ రిసీవ్ ద టెలిగ్రామ్. టెలిగ్రామ్ ఇలా అందుకుంటాడో లేదో అని అర్థం అనమాట. నో సూనర్ డస్ షీ ఈట్. ఆమె ఇలా తింటుందో లేదో. సో ఈ అన్నింటికి కూడా మనకి అవి మీనింగ్ వస్తాయి. నో సూనర్ ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూడండి. నో సూనర్ డు దే నో ద ట్రూత్. వాళ్ళు నిజం ఎలా తెలుసుకుంటారో లేదో అని ఈ మీనింగ్ తో నేను ఏం చేశాను, సేమ్ మొత్తం మీరు ముందర నేర్చుకున్న సెంటెన్స్ చేస్తారో లేదో మీనింగ్ తో ఇచ్చాను. ఇవే సెంటెన్స్ వెంటనే మీనింగ్ తో కూడా the phrases have the following Telugu meanings too as we already learned in the lessons. ఇక్కడ సేమ్ అదే మీనింగ్ ఇచ్చాను చూడండి. నో సూనర్ డస్ హీ రిసీవ్ ద టెలిగ్రామ్. అతను టెలిగ్రామ్ అందుకున్న వెంటనే లేదా అతను టెలిగ్రామ్ ఎలా అందుకుంటాడో లేదో సేమ్ ఆ మీనింగ్ తో ఇచ్చాను, ఈ మీనింగ్ తో ఇచ్చాను. 2 ఒకటే సుమా అని చెప్పే ఉద్దేశంతో నేను మీకు ఏం చేస్తానంటే మీరు ఏం చేస్తారంటే నేను వర్క్ పంపిస్తాను, ఈలోగా మీరు ఈ నోట్స్
రాసుకుంటానండి. Okay, but students, I'm stopping. I shall meet you with the work. Meanwhile, you have to write these notes in your notebook. Okay, students, this I'm stopping. I shall meet you with the homework later. Goodbye, students. Practice the sentences. Don't neglect English and speak out the sentences which you have already translated into English. And if you have any doubts, send me the doubts through WhatsApp group. Goodbye, students.